ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో మిథున రాశి వారికి ఓవరాల్గా ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు పాటించాలి మిథున రాశి వాళ్ళు? మిథున రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు సహజంగా దిశోభావ రాశిది. మిథునం అంటే కలయిక, ఒక స్త్రీ పురుషుల కలయిక, ఒక భార్యాభర్త యొక్క సింబల్ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారంటే, స్థిరత్వం అయితే ఉండదు, సంబంధం లేని సమస్యలు తెచ్చుకునేస్తారు. వీళ్ళు సంబంధం ఉండలేని సమస్యలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. జీవితంలో ఇటువంటి తగులుతుంటాయి. వేరే వాళ్ళ మాట ఉండడము, సరేలే నేను చెప్తానులే అన్న చిన్నదానికి కూడా వీళ్ళు బాధ్యత వహించడము, ఆ సమస్యలు పూర్తిగా అవిటి వల్లనే వీళ్ళు జీవితంలో మనశ్శాంతి లేకుండా పోవడము, ఇటువంటివి దుష్పరిణామాలు జరుగుతుంటాయి వీళ్ళకు. ఎందుకంటే ఈ రాశి యొక్క స్వభావం అది దుస్వభావ రాశి కాబట్టి వీళ్ళు ఎక్కువగా హిజ్రాలు ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ఏమైనా కనిపిస్తే డబ్బులు ఇవ్వచ్చు, వాళ్ళకి బట్టలు పెట్టచ్చు. అర్ధనారీశ్వర ఆలయాలు ఉంటే ఎక్కడైనా వెళ్ళచ్చు. తిరుచెంగోడు అని ఒక ఊరు ఉంది తమిళనాడులో, తిరుచెంగోడు అర్ధనారీశ్వర ఆలయం అక్కడ ఉంది. అక్కడ చాలా ప్రాచీనమైనటువంటి వేల సంవత్సరాల ఆలయం అది. ఆలయానికి ఎక్కువగా వెళ్ళి వస్తే యాక్టివేట్ అవుతారు. గ్రహాలు కానీ జాతకంలో మంచి స్థితిలో పడితే మంచి బుద్ధి సూక్ష్మత ఉంటుంది వీళ్ళకు. బుధుడు లాగా రాశ్యాధిపతి కాబట్టి వీళ్ళు ఇతరుల విషయంలో కేర్ఫుల్గా ఉండడం మంచిది. సింపుల్గా వీళ్ళని హ్యాండిల్ చేసేస్తారు. అతన్ని పెట్టుకో మధ్యలో అనేసి ఇంకెవరో బెనిఫిట్ పొందేస్తారు, వాడుకుని వదిలేస్తారు. సో మన సర్కిల్లో ఎవరున్నారు, వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాము అని చాలా కేర్ఫుల్. లేదంటే మాత్రం సంబంధం లేనటువంటి అప్పులు తిప్పలు, మాట కోసం, నేను చెప్పానన్న మాట కోసం లక్షలు కావాలి, కోట్లు కూడా పోగొట్టుకునేస్తారు. అది సింపుల్ మాటే. అబద్ధం ఒకటి చెప్తే వీళ్ళు తప్పించుకోవచ్చు, అది చెప్పలేరు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. నువ్వు ఇప్పుడు కూడా లేదని చెప్పు, మేము వదిలేస్తామని అంటారు. వీళ్ళు అనలేరు. వీళ్ళు అనలేరని తెలిసి ఆ మాట పెట్టి టార్చర్ పెడుతుంటారు. నువ్వు ఇలేదు, నువ్వు చెప్పలేదు, నువ్వు ఉండలేదు, చూడలేదని చెప్పు, మేము వదిలేస్తాం, పట్టించుకోం, లైఫ్లో మళ్ళీ నీ గురించి మళ్ళీ మేము ఎట్లా అట్టుంటా ఉంటుంటాం. అంత అవసరం నాకు లేదు, నేను ఉన్నది వాస్తవమే, అయితే ఉంటే నువ్వు బాధ్యత వహించు, ఇట్లా తగులుకునేస్తారు. వెరీ సింపుల్గా ఉంటాయి. అంటే అబద్ధం చెప్పలేక నిజాన్ని భరించలేకపోతూ ఉంటారు. అట్లుంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలని, సమాజంతో కేర్ఫుల్గా ఉండాలి, కమ్యూనికేషన్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. ఇక ఈ సంవత్సరం తీసుకుంటే ఈ జూన్ మాసం ఈ సంవత్సరం జన్మంలో గురువు, 10వ ఇంట్లో శని, 9వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో కేతు. గ్రహాలన్నీ న్యూట్రల్గా ఉన్నాయని చెప్పొచ్చు. నెగిటివ్గా లేవు, పాజిటివ్గా లేవు. జన్మలో గురువు ఉండడం వల్ల వీళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది. లివరు, జీర్ణాశయము, కొత్త కడుపుల నొప్పి, ఇవన్నీ కంపల్సరీ వస్తాయి. చెస్ట్లో పట్టేయడము, కుట్టు పట్టేయడము, ఏదో ఒకటి ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, దానికి ఏం సందేహం లేదు. జన్మలో గురువు మొహమాటాన్ని ఎక్కువ ఇచ్చేస్తాడు, మంచితనాన్ని ఎక్కువ ఇచ్చేస్తాడు. మంచితనం ఎక్కువ, దాని శత్రువు ఇంకోటి లేదు. మంచి వాళ్ళు ఇప్పుడు సమాజానికి పనికిరారు. అంటే చెడ్డవాళ్ళు పనికి వస్తారంటే చెడ్డవాళ్ళు కూడా పనికిరారు. లౌక్యం తెలిసిన వాళ్ళు పనికి వస్తారు. ఎప్పుడు అబద్ధం చెప్పాలి అప్పుడు చెప్పాలి, సేఫ్ జోన్లోకి రావాలి. ఎప్పుడు నిజం చెప్పాలి అప్పుడు చెప్పాలి, సేఫ్ జోన్లోకి రావాలి. ఇది లౌక్యం అంటే. అబద్ధము కాపాడన్న ఎక్కువ సందర్భాల్లో నిజం కాపాడదు. నిజం చెప్పి నిష్ఠూరిపోయినాను అంటూ ఉంటారు. నిజమే ఇప్పుడు చాలా పెద్ద బద్ద శత్రువు. అట్టని అబద్ధాలు చెప్పని నేను ఎంకరేజ్ చేయడం లేదు. సందర్భాన్ని బట్టి ఏది అవసరమో దాన్ని ఉపయోగించగలగాలి. ఆ లౌక్యం ఇప్పుడు ఈ మిథున రాశులకు చాలా అవసరం. లగ్నంలో గురువు, నేను అబద్ధం చెప్పును, నేను నిజాయితీగా ఉంటాను, నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, నేను భరిస్తాను, ఈ టైటిల్స్ అంతా ఏం పనిచేయవు, పూర్తిగా పడుకోబెడేస్తాయి. ఓకే. కాబట్టి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కడుపు సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయి, మొహమాటం పెరిగిపోతుంది, అదేవిధంగా మంచితనం పెరిగిపోతుంది. కాబట్టి వీటిని కొంచెం సవరించుకుంటే మంచిది. 10వ ఇంట్లో శనేశ్వరుడు ఈ లగ్నానికి, ఈ రాశికి అష్టమాధిపతి, భాగ్యాధిపతి. కాబట్టి ఇతను న్యూట్రల్ ప్లానెట్ 10వ స్థానంలో. కాబట్టి శని నుంచి మనము మంచి ఆశించలేము, చెడు ఆశించలేము. కంఫర్ట్ అన్కంఫర్ట్ తెలుదు, నార్మల్గా పోతుంది. ఒక్కోసారి బస్సు స్లోగా పోదు, స్పీడ్గా పోదు, ప్రయాణం సాగుతూ ఉంటాం. అలా ఉంటుంది చేసే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో. ఏదో వెళ్తున్నాము అంటే వెళ్తున్నాం. వ్యాపారం చేస్తుంటాడు ఒక వ్యక్తి మిథున రాశిలో, అతను కొత్త కస్టమర్స్ రారు, పాత కస్టమర్లు పోరు. నాకు ఉండాల్సిన స్టాండర్డ్ నాకుంది, వాళ్ళకు సప్లై చేసుకుంటే చాలా సరుకు, అడిగిన తెచ్చుకుంటే చాలా కూడా 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి,
వాళ్ళ వరకు సరుకులు తెస్తాను, అంతకుమించి తెచ్చినా నాకు పోదు. ఇటుంటుంది ప్రతి విషయంలో. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 9 రాహు కాబట్టి తండ్రి సమానులు అంటే పిన తండ్రి పెద్ద తండ్రి గురువు ఇటువంటి వాళ్ళకి అరిష్టం. ఏదైనా తండ్రి సమానులకు హార్ట్ అటాక్ కానీ, లేదంటే క్యాన్సర్ కానీ, ప్రమాదాలు కానీ, ఇతరత్ర అనారోగ్యాలు కానీ, లేదా వ్యాపారం నష్టాలు కానీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. ఓకే. 9 రాహు ఉంటే రాహువు రవిగ్రహాన్ని బాధిస్తాడు. 9వ స్థానము పితృస్థానము కాబట్టి తండ్రికి అనారోగ్యము, తండ్రికి దూరంగా ఉండడం మంచిది. కాబట్టి వీళ్ళకు రవి కూడా 3వ స్థానం సంబంధించినటువంటి సింహానికి సంబంధించినటువంటి గ్రహం అన్నమాట. తండ్రితో కూడా వీళ్ళకి అంత పెద్దగా సెట్ అవ్వదు. జనరల్గానే తీసుకుంటే మిథున రాశి వాళ్ళకు తండ్రితో పెద్దగా సెట్ అవ్వదు. ఒకవేళ అటు అయిన వాళ్ళు ఎత్తుకుంటే జాతకంలో వాళ్ళకు తండ్రి మంచి స్థానంలో మంచి డిగ్రీసు నక్షత్రాల పాదాలు పట్టుండొచ్చు. అందరికీ ఎక్కువైతే కాదు, సాధ్యమైతే ఎక్కువ మందికి మిథున రాశుల వాళ్ళకు తండ్రి పెద్దగా కలిసాడు. తర్వాత 3వ ఇంట్లో కేతువు మంచిగా ఇస్తాడు. కానీ ఇక్కడ ప్రధాన గ్రహాన్ని శని, గురువు, రాహువు న్యూట్రల్ అయిపోయినాక కేతువు అనేది మనకు అంత పెద్దగా ఏమి వస్తుంది, నష్టం లేదు, లాభం లేదు అన్నట్టు ఉంటుంది 3వ స్థానం కేతు. కాబట్టి వీళ్ళకు అంత న్యూట్రల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అందుకే నేను నష్టాలంటే నష్టాలేమో చెప్పేదానికి లేదు, లాభాలు చెప్పేదానికి లేదు. శుభకార్యాలకు ఆస్కారం కనిపిస్తున్నా గురుగారు? శుభకార్యాలకు ఆస్కారము లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి 7వ స్థానం చూస్తాడు, 5వ స్థానం చూస్తాడు, భాగ్యస్థానం చూస్తాడు. ఈయన చూపు వల్ల బలం కూడా మరి అంత విశేషంగా అయితే కూడా ఏం లేదు. ఈ లగ్నానికి బాధకాధిపతి గురువు, బాధకాధిపతి లగ్నంలో ఉన్నాడు. మొహమాటాన్ని ఇచ్చి నష్టం చేస్తానని చెప్తున్నా కదా. కాబట్టి శుభకార్యాలు ఇచ్చా కూడా అంత అనుకూలంగా అయితే ఏం లేదు మిథున రాశి వాళ్ళకు. వ్యక్తిగత జాతకంలో మంచి దశ నడుస్తూ ఉంటే అది అనుకూల దశ అయితే జరుగుతాయి. సో నాకంటూ గుర్తింపు కావాలి, నాకంటూ పేరు కావాలి, కొత్తగా అవకాశాలు నన్ను వెతుక్కుంటూ రావాలనుకుంటే ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ప్రజెంట్ ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి? గురువు మారాల, ఒకటి రాహు మారాల. రాహులు మారితే చాలు. రాహులు మారడానికి కొంత టైం ఉంది. కాబట్టి కొత్తదనానికి రాహు అధిపతి. అంటే ఇక్కడ రాహు అనుకూలత ఉన్నా కానీ గురువు బాధకాధిపతిగా అతను చూస్తాడు, అతను ఇవ్వనేడు. కాబట్టి కొంతకాలం వేచి చూస్తే రాహులు మారుతారు. అప్పుడు న్యూట్రల్గా పోతుందండి. వీళ్ళకు శుభం చెప్పేదానికి ఎక్కువ కనిపించలేదు, అశుభం చెప్తాను కూడా అది కూడా కనిపించలేదు. ఓకే. వైవాహిక జీవితంలో కూడా చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అంత న్యూట్రల్గా ఉంటుందంటారు? ఏదో న్యూట్రల్గా ఉంటుంది. వీళ్ళకి చెప్పాలంటే బాగానే ఉన్నట్టు చెప్పచ్చు. నష్టం లేదన్నప్పుడు అంత లాభమే కదా. అట్లనే వీళ్ళు తొందరపడి ఏదో చెప్తున్నా కదా, మాటలు ఇవ్వడము, హామీలు ఉండడము వల్లనే నష్టపోతారు. ఓకే. షూరిటీలు, అతిగా మంచితనానికి ఇటువంటి వాటి వల్ల నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు గోచారం వీళ్ళనేది ఇబ్బంది పెట్టే విధంగా లేదు. అతను ఓహోని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టే పరిస్థితిలో కూడా లేదు. ఒక చెప్పాలంటే సాధారణంగా ఉందని చెప్పచ్చు. దాన్ని మనం వరీగా అవసరం లేదు. సాధారణ ఫలితాలు అయితే ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే అడుగులు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాలి. మరి దానికి సంబంధించి ఏదన్నా మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి కూడా. చెప్పాను కదా, అర్ధనారీశ్వర తత్వాన్ని ఆరాధించాలి. హిజ్రాల్ లాంటి వాళ్ళకు సహాయం చేయాలి. వాళ్ళు ఏం 10 రూపాయలు వాళ్ళు ఆశించేది, 20 రూపాయలు నేనేం పోతుంది. మంచి జాకెట్ బిట్లు తీసుకుని ఒక 10 కట్టుకట్టి వాళ్ళకు పూలు పండ్లు ఒక చీర సారలాగా ఇచ్చేయండి. వాళ్ళ పడే ఆనందం అంతా ఎందుకు కాదు, హ్యాపీగా ఇచ్చేస్తారు, ఆశీర్వదించి మరీ వెళ్తారు. ఆ పరిహారం వల్ల బాగా యాక్టివేట్ అవుతారు. వాళ్ళలో కూడా కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా కొంచెం సభ్యతగా విజ్ఞతగా ఉన్న వాళ్ళని చూసుకుని ఇవ్వచ్చు, మంచిది. ఓవరాల్గా ఈ జూన్ నెలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.